నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈరోజు మనతో పాటు ఉన్నారు మాడుగుల శివప్రసాద్ గారు. నమస్తే గురూజీ. ఆశీర్వచనం తల్లి. గురూజీ, మనకి చాలా వరకు కూడాను హారతి ఇస్తూ ఉంటారు. దేవుడికి హారతి ఇస్తుంటారు. అలాగే మనకి దిష్టి తీస్తున్నప్పుడు కూడా హారతి ఇస్తారు. ఈ రెండిటి మధ్యలో తేడా ఏంటి? అసలు ఏంటి హారతి వెనకున్న రహస్యం ఏంటి? శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. దేవుడికి ఇచ్చేటువంటి హారతికి, చిన్నపిల్లలకు ఇచ్చేటువంటి హారతికి తేడా ఏమిటి? అసలు హారతి ఎందుకు ఇస్తున్నాం? మనం ఒక్కసారి ఆలోచన చేసుకుంటే, భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఏ దేవాలయానికి వెళ్ళినా భగవంతుడికి భక్తుడికి అనుసంధానకర్త అర్చకుడు, పూజారి. మన ఇంటికి వచ్చినా కూడా పిలిపించిన దేవుడు పూజ చేసిన తర్వాత హారతికి మనకి చిన్నపిల్లలకు ఇచ్చేటువంటి ఏమిటి హారతి అంటే, అగ్నిముఖా వై దేవాహ మనం చెప్పుకుంటున్నాం. అగ్నిలో మనకు పంచభూతాలలో ఒకటి అగ్ని. అగ్ని సంస్కరింపబడుతుంది. ఏ మనము హోమము చేసినా అగ్ని. వివాహం జరిగింది అంటే అగ్ని చుట్టూ మనము అగ్ని ప్రమాణము, మనము హోమం చేసి అగ్ని సాక్షిగా ప్రమాణం చేశాము అని ఒక మాట. అక్కడ ఒక రకమైనటువంటి ఇది మనకు పంచభూత. తర్వాత గృహప్రవేశం చేసిన హోమాలు చేసుకుంటాం, పెళ్ళిళ్ళ దగ్గర హోమాలు చేస్తాం. ప్రతి దానికి మన జీవితముతో హారతి అనేటువంటిది ముడిపడి ఉంటుంది. ఈ హారతి ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటంటే, గర్భగుడిలో ఉండేటువంటి దేవుడి యొక్క అగ్ని సాక్షిగా ప్రమాణం చేశాము. మనము దేవుడి దగ్గరికి పోయినప్పుడు మనం నమస్కారం చేసుకుని ఊరికే వస్తాం. అక్కడ ఒక రకమైన ఊరికే రాకుండా హారతి తీసుకోవడంలో ఆంతర్యం ఏమిటి అంటే, మనం ఒక మంత్రం చెబుతూ హిరణ్యపాత్రం మధో పూర్ణం తథాతి అని చెప్పుకుంటాం. మధవియోస అనేది ఏకదా బ్రహ్మణ ఉపహరతి. దేవుడు మనము ఈ హారతి అనేటువంటి మంత్రం ఎప్పుడైతే చెప్పి దేవుడికి మనం ఇస్తూ ఉన్నామో, ఆ దేవుడి యొక్క అనుగ్రహము ఆ హారతిలోకి వచ్చి ఆ హారతి ద్వారా మనము కళ్ళకద్దుకుంటున్నాం. తర్వాత గృహప్రవేశం చేసి మనకు మేలు జరుగుతుంది, భగవంతుడు అనుగ్రహించినాడు అని దాని యొక్క అర్థం. మరి చిన్నపిల్లలకు దిష్టి తీయడంలో ఏమిటి? ఇదే అగ్ని. నేను చెప్పాను, అగ్నిముఖా వై దేవాహ, ఇదే యజ్ఞో వై విష్ణు. మనం ఈ అగ్ని దేవుణ్ణి ఎప్పుడైతే మనము పిల్లలకు దృష్టిలాగా తీస్తూ ఉన్నాము అంటే, ఎవరి దృష్టి కళ్ళు పిల్లవాడి మీద పడినా ఈ అగ్నితో తీసేయటం అనేటువంటిది జరుగుతుంది కాక. అందుకనే అందులో కర్పూరము, ఎర్ర నీళ్లు అవి పిల్లలకు పిల్లవాడికి కంటికి అద్ది ఇదే మామూలుగా హారతి తీయడం అనేటువంటిది జరుగుతుంది. ఇదే బాలారిష్ట దోషాలు అనేటువంటివే కాకుండా పిల్లలకు దృష్టిలాగా తీస్తూ మనము పూజ చేసేటప్పుడు ఉత్తిష్టంతో భూత పిశాచాః ఏతే భూమి భారకాః అని మనం చెప్తూ ఉంటాం ఒక మాట. ఎందుకు అంటే, మనకు తెలియకుండానే మన చుట్టూ కొన్ని భూతాలు ఆవహించి ఉంటాయి. మనం మనుషులం, మనకు తెలియదు. మన చుట్టూ కొన్ని భూతాలు ఆవహించుంటాయి నిరంతరము. అందుకే ప్రతి వాడు 1000 గండాలు దాటుతాడు రోజు, పొద్దున్న లేచిన వేళ నుంచి రాత్రి పడుకునే వరకు అని గృహప్రవేశం. అందుకని మన చుట్టూ ఉండేటువంటి భూతాలు పిల్లవాడి చుట్టూ కూడా ఉంటాయి కదా. ఎందుకు అంటే, ఏ కీడు జరగకుండా, భూతాలు ఎటువంటి ఇది జరగకుండా ఉండటానికి హారతి ఇవ్వటం అనేటువంటిది పెట్టాయి. సీతామ్మ వారు అగ్ని ప్రవేశం చేసి గండాలు దాడతాడు అని మనం అనుకుంటాం. ఆమె పాతివ్రత్యాన్ని నిరూపించుకోవటానికి అగ్నిలో దూకినా ఏమీ కాలేజుడు అని మనకు అంతవరకే తెలుసు. ఎందుకు అగ్నిలోకి దూకింది? అగ్నిలోనే ఎందుకు ప్రవేశం చేసింది? మనం మనుషులం, నీళ్ళలో ప్రవేశం చేయొచ్చుగా. మన చుట్టూ కొన్ని, నేను చల్లనీళ్ళు స్నానం చేసి ప్రమాణం చేస్తున్నాను అనేటువంటి మాటలు మనం విన్నాముగా. 1000 గండాలు ఎందుకు చేసినట్టు అంటే, ఎక్కడైనా ఏ స్త్రీమూర్తికైనా నలుగురు ఏదో ఒక మాట అన్నారు, బయట ఒక మాట అన్నారు అనగానే చెప్పుకుంటుంది, కీడు జరగ భర్తకు చెప్పుకుంటుంది. భూతాలు కదా, భరించేటువంటి వాడు భర్త అన్నాడు ఇక్కడ. మన చుట్టూ కొన్ని, ఇక్కడ భర్త మౌనంగా ఉన్నాడు. నిరంతరం ఎవరో ఏదో అన్నారు అని ఒక అపవాదు వచ్చింది అని అన్నప్పుడు
భర్త అయినటువంటి శ్రీరామచంద్రమూర్తి ఊరికే ఉన్నాడు. ఊరికే ఉంటే ఆయన అనుమానంగా ఉన్నాడనే దాని అర్థం. ఏ కాదు, కీడు జరగ ఆయన అలా ఉండిపోయినాడు, ఏమీ మాట్లాడలేక. మనం మనుషులం. అలా ఉన్నందుకు ఆమె ఏం చేసింది, నా ఇది నేను నిరూపించుకుంటాను అని అగ్ని ప్రవేశం చేశాడు. అసలు వీళ్ళిద్దరూ ఎవరు అసలు ఫస్ట్ మనం ఒక్కసారి ఆలోచన చేస్తే మహావిష్ణువు, లక్ష్మీదేవి. మరి మంత్రంలో మనం ఏం చెప్పుకుంటున్నాము, యజ్ఞో వై విష్ణు స్తోత్రవు హోతి అని చెప్తున్నాము కదా వేదంలో. యజ్ఞేశ్వరుడు శ్రీ మహావిష్ణువు అని చెప్పుకుంటున్నాము కదా. ఆమె అగ్నిలోకి దూకింది అని అంటే దాని అర్థం ఏమిటి, ఆమె లక్ష్మీదేవి కదా. మరి ఆ యజ్ఞేశ్వరుడు కూడా శ్రీ మహావిష్ణువే కదా. మరి ఆయనే కదా కాపాడాలి. అంటే బాధ వస్తే మనము దైవానికి ఎందుకు చెప్పుకుంటున్నాము, ఆమె కూడా సీతమ్మవారుగా మానవతిగా పుట్టింది కాబట్టి, మానవ జన్మ ఎత్తింది కాబట్టి, దైవము సాక్షాత్తు తన భర్త దైవ అంశ అయినటువంటి యజ్ఞో వై విష్ణు అంటున్నాము కాబట్టి విష్ణువునే చేరుకుంది, భర్తకే చెప్పుకుంది. భర్త అక్కడ ఏం చేసినాడు, ఆయన తన పాతివ్రత్యాన్ని భార్యను కాపాడుకున్నాడు. అదే కదా జరిగింది. అందువల్లనే అగ్ని సంస్కరణ అని చెప్తాం మనం. యజ్ఞము వలన ఏమి జరుగుతుంది అంటే సంస్కరింపబడతాము అని. అందుకని పోస్టల్ డిపార్ట్మెంట్లో మన అడ్రస్ ఎప్పుడైతే కరెక్ట్గా ఇచ్చి మనకు ఒకటి పంపించండి అంటే మన ఇంటికి కొరియర్ ఎంత కరెక్ట్గా అయితే వస్తుందో, యజ్ఞము చేసినప్పుడు కూడా హవిస్సు ద్వారా మనం కరెక్ట్గా చేస్తే భగవంతుడికి చేరి మనకు ఫలితాలు కరెక్ట్గా వస్తాయి అని శాస్త్రంలో చెప్పబడి ఉంది. అందుకనే హారతులు అగ్ని అనేటువంటిది భగవంతుడికి దీంతో ఇచ్చి మనకు ఇవ్వటములో ఏమిటి అంటే భగవంతుడి యొక్క అనుగ్రహము, ఆయన యొక్క ఆశీస్సులు మనకు కరెక్ట్గా అందినాయి అని చెప్పుకోవడానికే హారతి తీసుకుంటున్నాము దేవాలయాల్లో. అర్చక స్వామి మంత్రోచ్చారణతో మంత్రము ఉండాలి, మంత్రానికి తగినటువంటి క్రియ హారతి ఇవ్వటము, ఆ క్రియకు తగినటువంటి ఫలితము మనకు వస్తుంది అనేటువంటిది సారాంశముగా చెప్పబడి ఉన్నది హారతిలో తల్లి. దాని యొక్క జయోస్తు.